brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాసేపట్లో గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ జరగబోతోంది. ఈ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఉమ్మడి వరంగల్ పంచాయతీపై కమిటీ ఏదొకటి తేల్చనుంది. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు వింది కమిటీ. తనపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కొండా మురళి. క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉండాలని సూచించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఇక వరంగల్ వివాదం విషయంలో కమిటీ తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. నేతల మధ్య వివాదాలు సమస్యలను సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాంచకుండా ఏదొకటి తేల్చాలని భావిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళి వివాదంపై విచారణ చేపట్టిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ దీనిపై పార్టీ నాయకత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇవాళ జరిగే సమావేశంలో దీనిపై రిపోర్ట్ను ఫైనల్ చేయనుంది. ఇప్పటికే కొండా మురళితో పాటు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల వాదనలు విన్న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారంలో ఏ రకమైన నివేదిక ఇవ్వనుంది అనే దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఈ అంశంలో చాలా సీరియస్ గా ఉండాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఇటీవలే గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో నేతలకు స్పష్టం చేశారు. మరోవైపు కొండా మురళి తీరును తాము భరించే పరిస్థితుల్లో లేమని, ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు టీపీసీసీకి స్పష్టం చేశారు. జిల్లాలోని ఇతర నేతలంతా ఈ విషయంలో ఒక్క తాటిపై రావడంతో కొండా మురళి వ్యవహారంలో కాంగ్రెస్ నాయకత్వం ఏం చేయబోతోంది? అంతకంటే ముందు క్రమశిక్షణ కమిటీ ఈ వివాదంపై ఎలాంటి నివేదిక ఇవ్వనుంది అనే అంశంపై జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, ఈ సమావేశం స్టార్ట్ కాబోతోంది. సో క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నివేదికను ఇవ్వబోతోంది? అదే సస్పెన్స్ అయితే కొనసాగుతూ చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా కొండా మురళికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి చాలా ఇష్యూస్ మొదలయ్యాయి. అంటే గతంలో ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ కూడా వాళ్ళు అనేక ప్రతిపాదనలు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. బట్ ఈసారి మాత్రం అటు మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఇటు ఇక్కడ మల్లు రవి కావచ్చు, క్రమశిక్షణ కమిటీ ముందు కావచ్చు, అనేక లిఖితపూర్వకమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే పెట్టిన నేపథ్యంలో ఇరు వాదనలో విన్నటువంటి క్రమశిక్షణ కమిటీ ఈరోజు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక వరంగల్కి సంబంధించిన ఇష్యూ అని కాకుండా చాలా ఇష్యూస్ మనకు కనిపించాయి. గతంలో క్రమశిక్షణ కమిటీ భేటీ అయిన తర్వాత మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ కూడా అన్ని సమస్యలకు సంబంధించిన దానిపైన కూడా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు అనిరుద్ధికి సంబంధించినటువంటి మ్యాటర్ కావచ్చు, అలాగే ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అలాగే పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, వీటన్నిటిపైన ఈరోజు భారీ మీటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. చాలాసేపటి మీటింగ్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో దాని తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికే ములుగుకు సంబంధించినటువంటి ఒక పర్సన్ కూడా సస్పెండ్ చేసిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అన్నదాన్ని ఒక సంకేతాన్ని అయితే ఇప్పటికే ఇచ్చిన నేపథ్యం మనం చూసాం. బట్ వరంగల్కి సంబంధించిన పంచాయతీ పీక్ స్టేజ్కి చేరిన నేపథ్యంలో దాన్ని ఏ విధంగా చూస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ అనిరుద్ధికి మాత్రం ఇప్పటికీ కూడా క్రమశిక్షణ కమిటీ కాల్ అయితే చేయనట్టుగా తెలుస్తుంది. బట్ ఆయన ఇప్పటికే దుబాయ్ టూర్లో ఉన్న నేపథ్యంలో మరి ఆయన ఈ రోజు పిలిపిస్తారు, ఆయనతో మాట్లాడే అవకాశం ఉందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. పటాన్ చెరువు ఇష్యూ కూడా మెయిన్గా కనిపిస్తున్న నేపథ్యంలో దానిపైన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఒక నివేదికను తయారు చేసి మాత్రం అటు పెద్దలకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, లేకపోతే ఎలాంటి డెసిషన్ తీసుకొని ఇక్కడి నుంచి ప్రకటిస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎస్ అశోక్.